ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్, వృశ్చిక రాశి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది యోగ బలంది అడవపడ్డ యోగ బలంది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది రాజకీయ రంగంది దశయోగ బలంది లక్ష్మీకళ యోగ బలంది. చూడు వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే సబ్కా మాలిక్ ఏకహైనట్టు షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి జాతకంలో. వృశ్చిక రాశి వారి జాతకంలో చాలా వరకు అదృష్ట యోగం ఉన్నదండి. వారికి చతుర్థ స్థానంలో వెళ్ళిపోతుందండి శని, పంచమ స్థానంలో రాబోతుంది. చాలా వరకు మంచిది వారికి. దొంగలపోయినా దొరలపోయినా ఎక్కడ పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది. ధనపరంగా గుణపరంగా రణపరంగా ఏ పనులు అయినా సరే గెలిసొచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే రక్త సంబంధికులతో అన్నదమ్ములతో మాత్రం విరోధాలు తప్పు. వారి పేరు మీద డబ్బులు పెట్టి దరిద్రం కొనుక్కొని వచ్చినట్టు ఉంటుందండి వారి జాతకంలో. కానీ గురుబలం ఉంది కాబట్టి నూతన వాహనం కొనటం, నూతన గృహం కొనటం, నూతన కార్యాలు మొదలుపెట్టడం, అలాగే మాత్రం నూతన పనులు ఏవై చేసినా వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా తీర్చే అవకాశం ఉంటుంది. వారు అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు. పట్టు వదలని విక్రమార్కుడు లెక్క ఉంటుంది వారి జాతక బలంలా. అనురాధ నక్షత్రం వారికి చాలా యోగకాలం ఉన్నదండి. వారికి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి. ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అష్టలక్ష్మిని పూజ చేయడం చాలా మంచిదండి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే విద్యలక్ష్మి, అలాగే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం యోగలక్ష్మి, విజయలక్ష్మి, జయలక్ష్మి, అష్టలక్ష్మిని పూజ చేయడం చాలా మంచిది. అలాగే వీరు జ్యోతిష్యంలో 8 దిక్కులు చూడాలంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. అలాగే వీరు జాతకానికి చూడాలంటే మాత్రం నైరుతి మూల, వాయుమూల. అలాగే వీరు జ్యోతిష్యంలో ఈశాన్యం మూల, అలాగే వీరి జ్యోతిష్యంలో ఆగ్నేయ మూల. అష్టదిక్కులు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే మాత్రం దక్షిణ ప్రాంతం, పడమర ప్రాంతం మంచిది. దూరం ప్రయాణం చేయాలనుకునేవారు ఈ దక్షిణ ప్రాంతం, పడమర ప్రాంతంలో గెలిచే అవకాశం ఉంటుందండి. కానీ గృహం కొన్నవాళ్ళు మాత్రం ముఖం మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎటు దిక్కైనా మంచిగానే ఉంటుంది. కానండి జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం పడమర వాయుమూల కలిసి వస్తుందండి. ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం తూర్పు మూల ఉన్నవారికి అలాగే ఆగ్నేయ భాగం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వివాహం కాని వారికి గురుబలం ఉంది కాబట్టి వివాహంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. సంతానం లేని వారికి గర్భిణీ స్త్రీలకు మాత్రం కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటుంది. బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. సంతానం నుంచి వీరికి అదృష్టం పట్టే అవకాశం ఉందండి. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుందండి. వీరు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ధన విషయంలో, రుణ విషయంలో, అలాగే పార్టీ పరంగా, అలాగే మాత్రం నియోజకవర్గ పరంగా, అలాగే మాత్రం జిల్లా పరంగా, రాష్ట్ర పరంగా అన్ని రకాలుగా వీరు సహకారం చేస్తూనే ఉంటారు. కానీ అడగడుగున ఆటంకాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారండి వీరి పేరు మీద. కానీ అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు వీరి జాతకంలో వీరు ఎంత మంచి చేసినా కానీ వీరికి వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారండి వీరి పేరు మీద. గత 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయండి వీరికి. ఆరోగ్యపరంగా, ధనపరంగా, రుణపరంగా, అన్నదమ్ముల పరంగా, కుటుంబ పరంగా, అలాగే మాత్రం మిత్రులు శత్రువులు మారుతున్నారు, శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. అలాగే కడుపులో పుట్టిన సంతానంతో కూడా ఇబ్బంది వస్తుంది. కానీ ఇంట్లో ఒకరి మనసులో ఒకరు లేకపోవటం, ఎవరి ఆలోచన వారి కావటం, అందే పని అందకపోవటం, అయ్యే పని అవ్వకపోవటం, నైట్ ఒకటి అనుకుంటారు, పొద్దున ఒకటి అనుకుంటారు. ఇప్పుడన్నా బాగుందా లేదని ఆలోచన ఉంది. 2025వ సంవత్సరం మార్చి నెల చాలా అద్భుతంగా ఉంది వారి పేరు మీద. కానీ చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వారు ఎవరికి ఇచ్చిన డబ్బులు కావచ్చు, అప్పు కావచ్చు, రుణం కావచ్చు, కొద్దిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ కేసులు, అలాగే రుణ చిక్కులు, అలాగే భూమి చిక్కులు, అలాగే మాత్రం పొలాల చిక్కులు ఇలాంటివి ఉన్నాయి, తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం భార్య భర్తలు దూరమైన వారు, ముఖ్యంగా మాత్రం కోర్టు కేసుల వరకు ఉన్నవారు వాళ్ళు దగ్గరయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహమై విడిపోయిన వారు, వీరు జ్యోతిష బలం మాత్రం 2వ వివాహం కోరుకునే వారికి 2వ వివాహం కూడా స్త్రీలకైనా పురుషులకైనా మంచిగా జరిగే అవకాశం ఉంది వారి జాతక బలంలా. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం అండి వీరి పేరు మీద. ముఖ్యంగా వీరు సామాన్యంగా మాత్రం అందరినీ నమ్ముతారండి. కానీ వీరి జాతకంలో చూడాలంటే అందరూ మన వాళ్ళే అనుకుంటారు. కానీ ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి వీరి జాతక బలానికి. నవగ్రహాలని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి చరిత్ర రోజు మాత్రం శనేశ్వరుని పూజ చేయడం కూడా చాలా మంచిది.
అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామికి దర్శనం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని వీలైతే సుదర్శన హోమం చేయాలండి. లేదా వీలు కాకుంటే మాత్రం మామూలుగా లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయాలండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేపించాలండి. చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకానికి కులదేవత ఉంటే ఆరాధన చేయాలండి. ముఖ్యంగా స్త్రీలకు మాత్రం తిరుగు ఉండదు. జ్యేష్ఠ నక్షత్రం వారికి కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్రం వారికి కలిసి వస్తుంది. విద్య విషయంలో మాత్రం తిరుగు ఉండదు. గురువుకే బుద్ధి చెప్పేంత తెలివి వస్తుంది వీరి జాతక బలానికి. విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం పోవాలనుకునే వారికి మాత్రం టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం గోమాతను పూజ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే గోమాత మీద మాత్రం కోటి అవతారాలు దేవతలు ఉంటారు కాబట్టి గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే స్త్రీలు మాత్రం లక్ష్మీ తులసిని కృష్ణ తులసిని మాత్రం ఖచ్చితంగా వారంలో 3 రోజులు చేయొచ్చండి. మంగళవారం, గురువారం, శుక్రవారం వీలైతే రోజు చేసినా పర్వాలేదండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరి జాతకంలో అమావాస పౌర్ణమి ఘడియల మాత్రం ఏ కార్యాలు చేయకపోవడం మంచిది వీరి జాతక బలంలో. అలాగే అష్టమి రోజు కూడా ఏ కార్యాలు చేయకపోవడం మంచిది వీరి పేరు మీద. అలాగే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మాత్రం అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతకానికి. ఇప్పుడు కాదు, రాబోయే కాలంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మాత్రం అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ఈ వృశ్చిక రాశి వారి జాతకం చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. పెద్దల ఆస్తి చిక్కులు కానీ, రుణ చిక్కులు కానీ, చిక్కులు కానీ ఉంటే తొలగిపోతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు వస్తే మాత్రం రక్షణ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రెవెన్యూ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే వీరి జాతకంలో నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విద్యుత్ రంగం వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే మున్సిపల్ రంగం వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్టీసీ రంగం వారికి కూడా ఇబ్బందులు తప్పవు. అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంగా రాజకీయ రంగంలో అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో ఎక్కడ పోయినా వీరికి ఏ రాజ్యంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో, ఏ ఊరికి పోయినా పేరు ప్రఖ్యాతులు మాత్రం పెంచుకునే అవకాశం ఉంటుందండి. వీరి జాతకంలో మాత్రం కుజదోషం ఉన్నవారు, అలాగే కళ్యాణ దోషం ఉన్నవారు, సర్పదోషం ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు, ఈ దోషం ఉన్నందువలన సంతానం కలగకపోవటం కానీ, ఆరోగ్యంలో బాగలేకపోవడం కానీ, ఒంట్లో బాగలేకపోవడం కానీ, పెళ్ళి కాకపోవడం కానీ, పెళ్ళి పెటాకులు కావటం కానీ, అలాగే నమ్మిన వారు మోసం చేయటం కానీ, అలాగే కళ్యాణం చేసుకొని పిల్లలు కలిగి విడిపోవటం కానీ, ఇలాంటి దోషాలు కలుగుతూ ఉంటాయండి. ఆ దోషాలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా 21 వారం నాగేంద్రుడి పూజ చేయడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి ముఖ్యంగా ఆ ఈశ్వరుడి కటాక్షం తప్పకుండా కలుగుతుందండి. శుభం భూయాత్.